14 స్థానాల హస్తగతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ అంతా తానే నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో స్థానంలో 3 దఫాలుగా పర్యటన, బహిరంగ సభలు, రోడ్ షోలు, ప్రణాళికలు, మోదీ వైఫల్యాలపైన ప్రధానంగా ప్రచారం, 100 రోజుల్లో అమలు చేసిన గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్కు దిశానిర్దేశం, మంత్రులు ముఖ్య నేతలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు, ఎక్కడికక్కడ గ్రూపులు, ముఖ్య నేతల కొట్లాటలు, నాయకులకు పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయ లోపం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహార శైలి. ఇది ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పార్టీ తీరు పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా వ్యూహ ప్రతివ్యూహాలు రచించడం, ఇప్పటిదాకా అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడం, ఇలా 1, 2 కాదు అన్ని అంశాల్లోనూ పై చేయని చూస్తున్నాం కదా. పై చేయి సాధిస్తుంది. 6 గ్యారెంటీలో చాలా పథకాలు అమలు చేస్తామని, ఆగస్టు 15 కల్లా రుణమాఫీ సైతం అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని విస్మరించబోమన్న సంకేతాలు ఇస్తుంది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా కనీసం 14 చోట్ల గెలిపే లక్ష్యంగా ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది. ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నా, రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలన్నా, వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో సవాల్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానే వ్యూహాలు రచిస్తున్నారు. దీనికి తోడు ఎవరెలా పనిచేస్తున్నారన్న దానిపై అధిష్టానం కన్నేసి ఉంచడం, తమకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో పూర్తిగా దృష్టి పెడుతున్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ వంటి స్థానాలు గెలుస్తామని పూర్తి భరోసా ఉన్నా ఏ స్థానాన్ని తేలిక తీసుకోకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తామో ఈ స్థానాల్లోనూ అంతే కష్టపడి పనిచేయాలని కేడర్కు దిశానిర్దేశం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ నామమాత్రమేనన్న అంచనాకు వచ్చిన కాంగ్రెస్ నేతలు మెజార్టీ స్థానాల్లో బీజేపీతోనే ముఖాముఖి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో భేటీ అయిన ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం బీఆర్ఎస్ పని అయిపోయిందని, బీజేపీని టార్గెట్ చేయాలని సూచించారు. రైట్, ఇక మోదీ వైఫల్యాలే అస్త్రాలుగా రాష్ట్రంలో 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేసిన తీరును వివరించడమే కాకుండా హామీల అమలులో మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణ కాంగ్రెస్ అమలు చేస్తుంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలని చెప్పిన మోదీ 10 ఏళ్లలో ఇచ్చింది 7.21 లక్షల ఉద్యోగాలేనని, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా పేదల ఖాతాలో 15 లక్షలు జమ కాలేదని తన ప్రసంగాల్లో సీఎం రేవంత్ గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం పొందుపరిచిన హామీలను అమలు చేయని వైనాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం 100 రోజుల్లోగా 5 గ్యారెంటీలను అమలు చేసిందని, కేంద్రంలోని అధికారం ఇస్తే 5 న్యాయ గ్యారెంటీలు అమలు చేస్తారని చెప్తున్నారు. ఇక రైతులకు 2 లక్షల రుణమాఫీపై ఉన్న గందరగోళాన్ని తెరదించుతూ ఆగస్టు 15 కల్లా రుణమాఫీ అమలు పూచి తనదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక అంతా తానే రేవంత్ ప్రచారం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు బాధ్యతలు. ఇగో వీళ్ళు ఇన్ని చేసిన 14 స్థానాలు అయితే 80 పరిస్థితుల్లో రాదు. యాజ్ ఆఫ్ నౌ 7 నుంచి 8 స్థానాలు అయితే చాలా బలంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఇంత చెప్తున్నా కూడా లోపల ఇల్లు కొట్టుకుంటున్నట్టు విధానం అందరూ చూస్తున్నాం. ఇందాకనే భువనగిరి మీటింగ్ లో ఆయన మాట్లాడినప్పుడు ఏమన్నాడు, నా లెక్కనే సీఎం అయ్యేటువంటి స్థాయి కోమటిరెడ్డి అని చెప్పేసి అన్నాడు కదా. ఆ కోమటిరెడ్డి రేపు ఎల్లుండో పోతున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు బీజేపీకి పోయి మళ్ళీ వచ్చిండు కదా. ఆ క్యాండిడేట్ ఆల్రెడీ బీజేపీతో మళ్ళీ కాంటాక్ట్ లోనే ఉన్నాడు. పోయిండు మొన్ననే అమిత్ షాని కలిసి వచ్చిండు కూడా. అండ్ రేవంత్ రెడ్డి కూడా చాలా బలంగా అందరు చెప్తున్నటువంటి మాట, రేవంత్ రెడ్డి కూడా బీజేపీతో టచ్ లో ఉన్నాడు అనేటువంటిది. ఇలాంటి సందర్భంలో వీళ్ళు ఇట్లా మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో చాలా ఆనందానికి ప్లస్ ఆశ్చర్యానికి ప్లస్ నవ్వుకోవడానికి గురి చేస్తా ఉన్నాయి నన్ను. అయితే చూద్దాం ఏం చేస్తారనేటువంటిది. కానీ 14 స్థానాలు అయితే 80 పరిస్థితుల కాంగ్రెస్ కి అయితే రావు తెలంగాణ నుంచి. ఇదైతే రాసి పెట్టుకోండి. 14 స్థానాల హస్తగతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ అంతా తానే నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో స్థానంలో 3 దఫాలుగా పర్యటన, బహిరంగ సభలు, రోడ్ షోలు, ప్రణాళికలు, మోదీ వైఫల్యాలపైన ప్రధానంగా ప్రచారం, 100 రోజుల్లో అమలు చేసిన గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్కు దిశానిర్దేశం, మంత్రులు ముఖ్య నేతలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు, ఎక్కడికక్కడ గ్రూపులు, ముఖ్య నేతల కొట్లాటలు, నాయకులకు పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయ లోపం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహార శైలి. ఇది ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పార్టీ తీరు పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా వ్యూహ ప్రతివ్యూహాలు రచించడం, ఇప్పటిదాకా అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడం, ఇలా 1, 2 కాదు అన్ని అంశాల్లోనూ పై చేయని చూస్తున్నాం కదా. పై చేయి సాధిస్తుంది. 6 గ్యారెంటీలో చాలా పథకాలు అమలు చేస్తామని, ఆగస్టు 15 కల్లా రుణమాఫీ సైతం అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని విస్మరించబోమన్న సంకేతాలు ఇస్తుంది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా కనీసం 14 చోట్ల గెలిపే లక్ష్యంగా ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది. ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నా, రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలన్నా,
వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో సవాల్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానే వ్యూహాలు రచిస్తున్నారు. దీనికి తోడు ఎవరెలా పనిచేస్తున్నారన్న దానిపై అధిష్టానం కన్నేసి ఉంచడం, తమకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో పూర్తిగా దృష్టి పెడుతున్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ వంటి స్థానాలు గెలుస్తామని పూర్తి భరోసా ఉన్నా ఏ స్థానాన్ని తేలిక తీసుకోకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తామో ఈ స్థానాల్లోనూ అంతే కష్టపడి పనిచేయాలని కేడర్కు దిశానిర్దేశం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ నామమాత్రమేనన్న అంచనాకు వచ్చిన కాంగ్రెస్ నేతలు మెజార్టీ స్థానాల్లో బీజేపీతోనే ముఖాముఖి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో భేటీ అయిన ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం బీఆర్ఎస్ పని అయిపోయిందని బీజేపీని టార్గెట్ చేయాలని సూచించారు. రైట్, ఇక మోదీ వైఫల్యాలే అస్త్రాలుగా రాష్ట్రంలో 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసిన తీరును వివరించడమే కాకుండా హామీల అమలులో మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణ కాంగ్రెస్ అమలు చేస్తోంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలని చెప్పిన మోదీ 10 ఏళ్లలో ఇచ్చింది 7.21 లక్షల ఉద్యోగాలేనని, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా పేదల ఖాతాలో 15 లక్షలు జమ కాలేదని తన ప్రసంగాల్లో సీఎం రేవంత్ గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం పొందుపరిచిన హామీలను అమలు చేయని వైనాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం 100 రోజుల్లోగా 5 గ్యారెంటీలను అమలు చేసిందని, కేంద్రంలోని అధికారం ఇస్తే 5 న్యాయ గ్యారెంటీలు అమలు చేస్తారని చెప్తున్నారు. ఇక రైతులకు 2 లక్షల రుణమాఫీపై ఉన్న గందరగోళాన్ని తెరదించుతూ ఆగస్టు 15 కల్లా రుణమాఫీ అమలు పూచి తనదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక అంతా తానే రేవంత్ ప్రచారం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు బాధ్యతలు. ఇగో వీళ్ళు ఇన్ని చేసిన 14 స్థానాలు అయితే 80 పరిస్థితుల్లో రాదు. యాజ్ ఆఫ్ నౌ 7 నుంచి 8 స్థానాలు అయితే చాలా బలంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఇంత చెప్తున్నా కూడా లోపల ఇల్లు కొట్టుకుంటున్నట్టు విధానం అందరూ చూస్తున్నాం. ఇందాకనే భువనగిరి మీటింగ్ లో ఆయన మాట్లాడినప్పుడు ఏమన్నాడు, నా లెక్కనే సీఎం అయ్యేటువంటి స్థాయి కోమటిరెడ్డి అని చెప్పేసి అన్నాడు కదా. ఆ కోమటిరెడ్డి రేపో ఎల్లుండో పోతున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు బీజేపీకి పోయి మళ్ళీ వచ్చిండు కదా. ఆ క్యాండిడేట్ ఆల్రెడీ బీజేపీతో మళ్ళీ కాంటాక్ట్ లోనే ఉన్నాడు. పోయిండు మొన్ననే అమిత్ షాని కలిసి వచ్చిండు కూడా. అండ్ రేవంత్ రెడ్డి కూడా చాలా బలంగా అందరు చెప్తున్నటువంటి మాట, రేవంత్ రెడ్డి కూడా బీజేపీతో టచ్ లో ఉన్నాడు అనేటువంటిది. ఇలాంటి సందర్భంలో వీళ్ళు ఇట్లా మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో చాలా ఆనందానికి ప్లస్ ఆశ్చర్యానికి ప్లస్ నవ్వుకోవడానికి గురి చేస్తా ఉన్నాయి నన్ను. అయితే చూద్దాం ఏం చేస్తారనేటువంటిది. కానీ 14 స్థానాలు అయితే 80 పరిస్థితుల కాంగ్రెస్ కి అయితే రావు తెలంగాణ నుంచి, ఇదైతే రాసి పెట్టుకోండి. రైట్, రాంచీలో జరిగిన ఉల్గుల్ న్యాయ్ మహార్యాలీ సభలో కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ కోసం కేటాయించిన కుర్చీలు ఎందుకు అరెస్ట్ అయ్యి లోపల అందుకాళ్ళు సాగనంపండి, బీజేపీని సాగనంపండి. ఓటర్లకు ఇండియా కూటమి నేతల పిలుపు, గిరిజనులను బీజేపీ అంటరాని వారిలా చూస్తుంది. అయోధ్య పార్లమెంట్ భవన ప్రారంభాలకు ఆహ్వానించకుండా రాష్ట్రపతి ముర్మును అవమానించింది. రాజ్యాంగాన్ని మార్చే యత్నాలను అడ్డుకుంటాం. 150 నుంచి 180 స్థానాలకే బీజేపీ పరిమితం. జార్ఖండ్ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, నా భర్తను జైల్లో చంపాలని చూస్తున్నారు కేజ్రీ భార్య.